వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇండియా విమెన్ వర్సెస్ ఆస్ట్రేలియా విమెన్ బైలాటరల్ సిరీస్ జరిగింది అండ్ ఆస్ట్రేలియా 2-1తో ఆ బైలాటరల్ సిరీస్ గెలిచింది. అన్ని మ్యాచ్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ థర్డ్ మ్యాచ్లో కూడా ఒక మంచి పోటీ అనేది ఇండియన్ క్రికెట్ టీం కూడా ఇచ్చింది. కానీ ఇట్స్ హై స్కోరింగ్ గేమ్, కొన్ని ఫ్లాస్ కనిపించి అటు ఇటులో. అండ్ ఆస్ట్రేలియా మీద ఇండియా ఇప్పటిదాకా బైలాటరల్ సిరీసే గెలవాలి. 11 బైలాటరల్ సిరీస్లో అయితే 11కి 11 ఆస్ట్రేలియానే గెలిచింది. ఈ బైలాటరల్ సిరీస్లో షార్ట్ కమింగ్స్ ఏంటి అండ్ కీలకమైన మలుపులు ఆయా మ్యాచ్లో ఎక్కడ తిరిగా దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనం బైలాటరల్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే కనుక 84లో మొదటి బైలాటరల్ జరిగింది ఆస్ట్రేలియా విమెన్కి, ఇండియా విమెన్కి. ఆ తర్వాత 2004లో జరిగింది. ఆ తర్వాత ఇప్పటిదాకా జరుగుతూనే వచ్చింది. కొన్ని మ్యాచ్లు 2-1లు 3-2లతో ఓడిపోవడం, కొన్ని మ్యాచ్లు 5-0లతో ఓడిపోవడం, 3-0లతో ఓడిపోవడం. సో ఇండియా ఎప్పుడు కూడా గెలిచింది లేదు ఆస్ట్రేలియా మీద. ఈసారి దెర్ వాజ్ ఎ ఛాన్స్ అని అందరూ నమ్మారు. బికాస్ ఇండియా హోమ్లో ఆడుతోంది, ఫామ్ ఇస్ గుడ్ అండ్ మంచి ప్లేయింగ్ 11 కూడా సెట్ అవుతోంది, చక్కటి ప్లేయర్స్ కూడా ఉన్నారు, బ్యాలెన్స్ కూడా కనిపిస్తోందని. బట్ ప్రతి మ్యాచ్లో కూడా దెర్ వర్ కొలాప్సెస్. ప్రతి మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈజీగా 320, 330 కొట్టాల్సిన స్థితిలోంచి ఇండియా 280 ఆడ్ రన్స్కే పరిమితమైంది. ఎప్పుడైతే 3 వికెట్స్ పడ్డాయో ఆ తర్వాత మళ్ళీ కొలాప్స్ వచ్చింది. ఇండియా ఆ యాక్సలరేషన్ అనేది తీసుకొని రాలేకపోయింది గేమ్లో. అలాగే బౌలింగ్ కాంబినేషన్ చూసుకుంటే కనుక సరైన రీతిలో ఆ కాంబినేషన్ పిక్ చేసుకోవడానికి ఇబ్బందులు డెఫినెట్గా ఈ మ్యాచ్లో ఎదురయ్యాయి. ఈ మ్యాచ్లోనే కదా ఈ సిరీస్లో ఎదురయ్యాయి. ఫస్ట్ మ్యాచ్లో మనం మాట్లాడుకుంటే ఎక్కువగా స్పిన్తో వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ని తెచ్చుకున్నారు. క్రాంతి, రేణుక, అరుంధతి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇటువంటి పిచ్ మీద ఎక్కడైతే ఒక స్పిన్నర్ ఉండాలో ప్రాబ్లీ ఆ స్పిన్నర్ అవైలబిలిటీలో లేకపోవడమో, ఫిట్నెస్ ఇష్యూ, లేకపోతే కనుక విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ చేయొద్దు అనుకున్నారో, ఎక్కడైతే స్పిన్నర్ కావాలో అక్కడ తీసుకొని రాలేకపోయారు. ఆ రీడింగ్ ఆఫ్ ద కండిషన్స్లో ఇండియా డెఫినెట్లీ ఈ 3 మ్యాచ్లో సరిగా చేయాలి. రెండోది మనం మాట్లాడుకుంటే కనుక బౌలింగ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ ఇండియా ఎప్పుడు కూడా స్ట్రగుల్ అయింది. సెకండ్ ఓడిఐలో మనం మాట్లాడుకుంటే వికెట్లు పడ్డాయి. దానికి కారణం ఏంటి అంటే కనుక ఒకటి సరే క్రాంతి కూడా వచ్చి అక్కడ కొన్ని ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ అనేవి అందిస్తూ ఉండడం, స్కోరింగ్ రేట్ అనేది పెద్దగానే ఉండడం, స్టార్టింగ్లోనే వికెట్లు పడ్డాయి కాబట్టి సెకండ్ వన్డే ఇంటర్నేషనల్లో ఆ రిక్వైర్డ్ రేట్ ప్రెషర్ ఎక్కువగా ఉండడంతో సెకండ్ ఓడిఐలో డెఫినెట్లీ ఆ మిడిల్ ఓవర్స్ బౌలింగ్ అనేది కొంచెం బెటర్గా కనిపించుండొచ్చు కాక. బట్ ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే ఫస్ట్ ఓడిఐలో కానీ ఈ ఓడిఐలో కానీ మిడిల్ ఓవర్స్ ఆర్ కంప్లీట్లీ గాన్ కేస్ సినారియో. స్నేహ రాణా ఉంది, దీప్తి శర్మ ఉంది, రాధా యాదవ్ ఉంది, ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు అక్కడ టు డూ సమ్ కైండ్ ఆఫ్ అ డ్యామేజ్. అయినా కూడా ఆ ఇష్యూ అనేది సెట్ అవ్వలేదు. ప్రాబ్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆస్ట్రేలియా దగ్గర దే హ్యాడ్ అలన్ కింగ్. సో అలాంటి ఒక స్పిన్నర్ అవును ఉంటే బాగుండేదా, లేదా శ్రీచరణ్ని ఇంకొంచెం బెటర్గా యూస్ చేస్తుంటే బాగుండేదా, వాషీ కంప్లీట్లీ ఫిట్, లేదా ఇటువంటి ట్రాక్స్ మీద తను వద్దనుకున్నారా, అవన్నీ కొంచెం డీటెయిల్స్ చూడాల్సిన అవసరం ఉంది నేను కూడా. బట్ దట్ ఈస్ అన్ ఇష్యూ. రెండోది మూడోది ఇఫ్ యూ లుక్ ఎట్ హర్లీన్ దియోల్స్ ఫామ్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక తన నంబర్ 3 పొజిషన్ ఇస్తున్నప్పుడు యూ ఎక్స్పెక్ట్ హర్ టు డామినేట్. అలాంటి డామినేషన్ తన దగ్గర నుంచి రాలి. నో క్రిటిసిజం టువర్డ్స్, మంచి ఫీల్డర్, మంచి ప్లేయర్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ ఇంకొంచెం బెటర్ ఎఫర్ట్ తన బ్యాట్ నుంచి వచ్చి ఉంటే కనుక ఇండియా కుడ్ హావ్ పర్ఫార్మ్డ్ వెల్ అనిపించింది. బట్ ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక యూ లుక్ ఎట్ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్. వాళ్ళ మిడిల్ ఆర్డర్లో దే హ్యావ్ యాక్సలరేటర్స్. ఫస్ట్ మ్యాచ్లో ఎలిస్ పెరీ ఆడలా, ఫీబి లిచ్ఫీల్డ్ వచ్చింది, విధ్వంసం సృష్టించి వెళ్ళిపోయింది. 42 ఓవర్స్లో మ్యాచ్ అయిపోయింది, 280 కొట్టేశారు. మన దగ్గర మిడిల్ ఆర్డర్ మనం మాట్లాడుకుంటే కనుక అలాంటి ఎన్ఫోర్సర్స్ లేరు ఇండియన్ క్రికెట్ టీంలో. దీప్తి శర్మ ఇస్ నాట్ అ మిడిల్ ఆర్డర్ ఎన్ఫోర్సర్. బాగా ఆడుతుంది, వాళ్ళు కూడా చాలా అద్భుతమైన రీతిలో పోరాటం చేసిన తను. బట్ అలాంటి ఎన్ఫోర్సర్ కాదు. షీఈస్ దేర్ టు హోల్డ్ వన్ అండ్ లాస్ట్ దాకా ఉండడం, ఒక మంచి నాక్ ఆడడం, ఎక్సలెంట్ క్రికెటర్, ఎక్సలెంట్ యూటిలిటీ క్రికెటర్. బట్ అలా సిక్స్లు కొట్టే ప్లేయర్, అలా ఫాస్ట్గా ఆడే ప్లేయర్ ఓన్లీ రిచా ఘోష్ మాత్రమే ఉంది. రిచా ఘోష్ గేమ్ ఈజ్ ఆల్వేస్ విత్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్. సో అది అక్కడ ఆస్ట్రేలియా లాంటి టీంకి అగెన్స్ట్గా ఇండియా ఎప్పుడూ కూడా వెనకబడ్డానికి కారణం అదే, ఆ మిడిల్ ఓవర్స్ ఎన్ఫోర్స్మెంట్ లేకుండా ఉండడం. ఫస్ట్ మ్యాచ్లోనూ అదే అయింది, ఈ లాస్ 3 వికెట్స్, ఆ తర్వాత పెద్దగా రన్స్ రాలా. సెకండ్ మ్యాచ్లోనూ అదే అయింది, స్మృతి మందన అంత సెకండ్ ఫాస్టెస్ట్ 100 కొట్టినా కూడా మీరు ఆ స్కోర్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఈ మ్యాచ్లో కూడా అంతే. ద మూమెంట్ స్మృతి మందన గాట్ అవుట్, స్కోరింగ్ రేట్ అనేది తగ్గుతూ వచ్చింది. ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది స్నేహ రాణా అండ్ దీప్తి శర్మ మధ్యలో. బట్ ఆ స్కోరింగ్ రేట్, ఆ ఎన్ఫోర్స్మెంట్ అనేది రాలేదు. అఫ్ కోర్స్ వికెట్లు పడ్డాయి కాబట్టి అలా ఆడారని మనం చెప్పుకున్నా, ఆ 6 సిట్టింగ్ అబిలిటీస్ అనేది కనిపించాలి. బట్ పిక్చర్ చూస్తే కనుక ఇండియా డెఫినెట్లీ మిడిల్ ఓవర్స్లో ఆ వికెట్ టేకింగ్ ఆప్షన్స్ ఎట్లా అనేది ఆలోచించుకోవాలి. రాధా యాదవ్ ఈజ్ ఎ టెర్రఫిక్ ఫీల్డర్, మేక్ నో మిస్టేక్ అబౌట్ దట్, వేరే లెవెల్ ఫీల్డర్. బట్ అదే బౌలింగ్ వేయగలదా, అలాంటి రీతిలో బౌలింగ్ వేస్తుందా అంటే హర్ బౌలింగ్ అబిలిటీ ఈజ్ ఆల్వేస్ ఇన్ క్వశ్చన్. అది అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అలాగే క్రాంతి గౌడ్, అరుంధతి, రేణుకా ఠాకూర్ ఎవ్రీబడి విల్ హ్యావ్ అ బ్యాడ్ డే. ఇవాళ అందరికీ బ్యాడ్ డేనే. ఫస్ట్ ఓవర్ నుంచి కొట్టడం మొదలు పెట్టేశారు. ఎలిస్పెరీ కొట్టడం మొదలుపెట్టింది, బాగానే ఆడుతోంది. ఆ తర్వాత నీకు ఎలిస్పెరీ అంటే ఎలిసా హీలీ బాగా ఆడడం మొదలు పెట్టేసింది. స్టార్టింగ్ చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది అనుకుంటున్న సమయంలో సరే వికెట్ పడింది. తర్వాత ఇంకో వికెట్ పడింది. జార్జియా ఓల్ బాగా ఆడుతుంది, సరే ఆ వికెట్ పడింది. ఆ తర్వాత బెత్మూని వచ్చిన తర్వాత అందరినీ మూసేసింది. 23 ఫోర్సా ఒక ప్లేయర్ 23 ఫోర్స్ కొట్టది మిడిల్ ఆర్డర్లో వచ్చి. అండ్ 75 బాల్ 138. అన్ఇమాజినబుల్ స్టఫ్ అది, అన్ఇమాజినబుల్ స్టఫ్. అండ్ అలాంటి ఒక ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత మబ్బులు ఇడిపోతే ఏ బ్యాటర్ కన్నా కూడా ఏంద్ర ఇది గోల్ అనుకుంటారు. బట్ అలాంటి పరిస్థితుల్లో టుడే ద క్యారెక్టర్ షోన్ వాస్ ఫినామినల్. ఇండియన్ విమెన్ క్రికెట్ టీం చేజింగ్లో అంత స్ట్రాంగ్ రికార్డ్స్ లేవు. బ్యాటింగ్ ఫస్ట్లో మంచి స్ట్రాంగ్ రికార్డ్స్ ఉన్నాయి, బట్ చేజింగ్లో డెఫినెట్లీ దెర్ ఇస్ ఆ ప్రెషర్ వల్ల అంత స్ట్రాంగ్ రికార్డ్స్ అనేవి లేవు. బట్ ఇవాళ అప్రోచ్ అనేది చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్నర్షిప్ బాగుంది, ప్రతీక్ అవుట్ అయిపోయింది, తర్వాత హర్లీన్ అవుట్ అయిపోయింది, హర్మన్ అండ్ స్మృతి 2 వికెట్లు పడ్డాయి. ఏంటి గోల్ అనుకోకుండా వాళ్ళకి అర్థమైంది వికెట్ బాగుంది బ్యాటింగ్ చేయడానికి, బౌండరీస్ కొంచెం షార్టర్ సైడ్ ఉన్నాయి, మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడే ప్రయత్నం చేద్దామని. ఇట్స్ అ ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్. 20 ఓవర్ స్టేజ్లో మనం మాట్లాడుకుంటే ఇండియా వాస్ 204 ఫర్ 210 రన్స్ కావాలి 30 ఓవర్స్లో. ఇట్ వాస్ వెరీ మచ్ అండర్ ద కార్డ్స్. ఇంకొక 10 ఓవర్స్ కనుక వీళ్ళిద్దరు ఆడుంటే అసలు మ్యాచ్ అనేది నో కాంటెస్ట్ అయిపోయింది. ఆ వికెట్ పడితే కొలాబ్స్ కూడా విన్ ట్రిగర్డ్. అదే జరిగింది. ఆ వికెట్ పడిన తర్వాత కూడా వాళ్ళు 360 దాకా వచ్చారు అంటే కనుక ఇట్స్ అ ఫినామినల్ ఎఫర్ట్. దాని గురించి మాట్లాడదాం 1 మినిట్లో. బట్ ఆ వికెట్ పడిన తర్వాత ఇందాక మనం మాట్లాడుకునే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. 6 హిట్టింగ్ ఎవరు, ఎన్ఫోర్సర్ ఎవరు, ఏంటి పరిస్థితి అని అలాంటివి కనిపించలేదు. హర్మన్ ప్రీత్ కొంచెం నీ ప్రాబ్లం ఏదో వచ్చింది, షీ టుక్ టైం. ఆ తర్వాత నెక్స్ట్ బాల్ లెంగ్త్ సరిగా రీడ్ చేయలేదు ఎల్బిడబ్ల్యూ. గ్రేస్ హ్యారిస్ ఒక స్లో లూపీ ఫుల్ టాస్ చేసింది, ముందు వరకు కూడా వేసింది, స్మృతి మందన స్టేడియం బయటికి కొట్టింది. ఆ తర్వాత బాల్ స్లోగా ఫుల్ టాస్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే జనరలీ మీ బ్యాట్ యాక్షన్ అనేది మీరు స్క్వేర్ లెగ్ మీదగా కాకుండా మిడ్ వికెట్ మీదగా కొడితే ఛాన్స్ ఉంది. బట్ బికాస్ స్మృతి స్క్వేర్ లెగ్ మీదగా ఆడే ప్రయత్నం చేసింది, బ్యాట్ ఊపేసింది, బాల్ రాలేదు, అందుకే టోకి తగిలింది, టూ ఎండ్ ఆఫ్ ద బ్యాట్కి తగిలింది. ఆ పేస్ని సరిగా రీడ్ చేయలేకపోయింది స్మృతి. ప్రాబబ్లీ హర్మన్ వికెట్ పడ్డంతో కొంచెం క్యాలిబ్రేషన్స్ దానివల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ ల్యాప్స్ ఏమైనా జరిగిందా చెప్పలేము. ఆ వికెట్ పడిన తర్వాత ఆస్ట్రేలియా ఫెల్ దే ఆర్ ఇన్ ద గేమ్. అప్పుడు కూడా దెర్ వాజ్ అ నైస్ పార్ట్నర్షిప్. రిచా ఘోష్ అన్ఫార్చునేట్ రన్అట్ ఎట్ ద నాన్ స్ట్రైకర్స్ అండ్ అయినా కూడా దీప్తి శర్మ పట్టు వదల. దీప్తి శర్మ చాలా బాగా ఆడుతూ ముందుకెళ్ళింది, స్నేహ రాణాతో మంచి పార్ట్నర్షిప్ చేసుకుంటూ ముందుకెళ్ళింది. సో ఇవాళ ఈ క్యారెక్టర్ ఏదైతే ఇండియన్ టీం చూపించిందో, వికెట్లు పడిపోయినా కూడా మేము ఆడతాం, మిడిల్ ఆర్డర్లో మా దగ్గర సత్తా లేకపోయినా మేము పుష్ చేయగలుగుతాం అని ఏదైతే ఒక కమిట్మెంట్ చూపించారో, అండ్ దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఇటువంటి మ్యాచ్ల తర్వాత యూ నీడ్ 1 or 2 more ప్రాక్టీస్ మ్యాచ్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. జస్ట్ దట్ ఒక విన్నింగ్ స్ట్రీక్ గనక వచ్చింది అంటే ఆ తర్వాత వరల్డ్ కప్లోకి అడుగు పెట్టచ్చు అని. అన్ఫార్చునేట్లీ ఇంక మ్యాచ్లు లేవు. ఈ మ్యాచ్లో క్యారెక్టర్ చూపించినా కూడా వీరు ఎండింగ్ అప్ ఆన్ ద డిఫీటింగ్ ఆన్ ద లూజింగ్ సైడ్. సో దానివల్ల కొంచెం ఇబ్బంది పెడుతుంది, పెయిన్ ఇస్తుంది స్మృతికి కానీ, హర్మన్కి కానీ, దీప్తికి కానీ. స్పెషల్ అంతా ట్రై చేసిన తర్వాత ఓడిపోవడం అనేది ఇట్ విల్ పించ్ దెమ్. సో దాని నుంచి ఎట్లా రికవర్ అవుతారో, ఆలోచనలు ఎట్లా ఉంటాయి, ఆ కాంబినేషన్ అది ఎట్లా సెట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా ఆర్ ఆల్వేస్ ఫినామినల్ బికాస్ ఆఫ్ దిర్ కాంబినేషన్స్. వన్ డే క్రికెట్లో మీరు విభజించుకొని పవర్ ప్లే ఎట్లా ఆడాలి, మిడిల్ ఓవర్స్ ఎట్లా ఆడాలి, మిడిల్ ఓవర్స్ కూడా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మిడిల్ ఓవర్స్ ఎట్లా ఆడాలి, సెకండ్ పార్ట్ ఆఫ్ ద మిడిల్ ఓవర్స్ ఎట్లా ఆడాలి, డెత్ ఓవర్స్ ఎలా ఆడాలి, బౌలింగ్లో ఎటువంటి ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలనే దానికి నిర్దిష్టమైన ప్రణాళిక ఆస్ట్రేలియా దగ్గర ఉంటుంది. అండ్ వాళ్ళు అటెంప్ట్స్ చేస్తారు, కొన్ని ప్లాన్స్ వేస్తారు, కొంచెం రిస్క్ తీసుకుంటారు. ఇండియా ప్లానింగ్లో కొంచెం వెనుకబడింది, రిస్క్ తీసుకోవడంలో డెఫినెట్లీ చాలా వెనకబడింది. అది ఎప్పటి నుంచో వచ్చే ఒక ప్రక్రియ అది. సో ఇంకొంచెం బెటర్గా ఇండియా ప్రిపేర్ అవ్వాలి. బట్ ప్రిపరేషన్ టైం లేదు. ఈ ఇన్స్పిరేషన్ ఏదైతే ఈ ఫైట్ ఇస్తుందో దాన్ని విక్టరీగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆస్ట్రేలియా వాళ్ళు ఆల్వేస్ ఫేవరెట్స్ టు విన్ దిస్ సిరీస్, అందులో ఎటువంటి డౌట్ లేదు. దర్ అగైన్ వాళ్ళే ఫేవరెట్స్ ఈ వరల్డ్ కప్ గెలవడానికి కూడా, ఆల్దో అది ఇండియాలో జరుగుతూ ఉన్నా. బట్ స్టిల్ ఆ ఎక్స్ట్రా మైల్ పుష్ కొట్టాలి అంటే కనుక ఇలాంటి పర్ఫార్మెన్స్లో విక్టరీకి దారి తీసే పర్ఫార్మెన్స్ లాగా మారాలి. ఓవరాల్ ఈ సిరీస్లో కొన్ని కాదు, మెయిన్ లూప్ హోల్స్ బయటపడ్డాయి టీమిండియాకి. ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉంది. జెమిమా రోడ్రిగ్స్ వాస్ రూల్డ్ అవుట్ లాస్ట్ 2 మ్యాచ్లో. తొందరగా తను ఫిట్ అయిందంటే కనుక తను నెంబర్ 5లో ఆడడం బాగా హెల్ప్ అవుతుంది. ప్రాబబ్లీ నెంబర్ 3లో ఇది హర్లిన్ దేల్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తే అది ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేయడమో, లేదా ఇంకొక బ్యాటర్ని ఏమైనా తీసుకోవడం అలాంటి ఆలోచన కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 4లో హర్మన్, 5లో జమీమా, 6లో దీప్తి, ఈ కాంబినేషన్ అంతా బాగుంటుంది. బట్ ఇప్పుడు స్నేహతో ఆడుతున్నారు, దీప్తి శర్మ ఉంది, రాధా యాదవ్ ఉంది, ముగ్గురు పేసర్లు వెళ్తున్నారు కాబట్టి ఐ థింక్ హర్లిన్ దేల్ బయటికి వెళ్లాల్సి వస్తుందా, దాని గురించి మనం డీటెయిల్డ్గా టీమిండియా
వరల్డ్ కప్ క్యాంపెయిన్ మొదలుపెట్టినప్పుడు మాట్లాడుకుందాం. అప్పటికి ఏషియా కప్ అండ్ బ్రాడ్కాస్ట్ డ్యూటీస్ కూడా అయిపోతాయి కాబట్టి అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ సిరీస్లో నాకు కనిపించిన అబ్జర్వేషన్స్ ఇవి. అండ్ ఒకటి, మిడిల్ ఆర్డర్ ఈజ్ నాట్ డూయింగ్ ద ఎన్ఫోర్స్మెంట్. మిడిల్ ఓవర్స్లో మన వాళ్ళు సరిగ్గా బౌలింగ్ వేయట్లేదు. అండ్ అలాగే ఒక మొమెంటం అనేది అటు ఇటు అయిందంటే కనుక దాని నుంచి మళ్ళీ రికవర్ అయ్యి మొమెంటం మ్యాచ్ని మన వైపు తిప్పుకోవడంలో ఇండియా కష్టపడుతోంది. ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక కాంబినేషన్స్ ఆర్ నాట్ కరెక్ట్ ఈ 3 సిరీస్లో కూడా. సరే, రకరకాల రీజన్స్ ఉండొచ్చు, అవైలబిలిటీ, ఫిట్నెస్ ఎట్సెట్రా రీజన్స్ ఉండొచ్చు. రిస్క్ టేకింగ్ అబిలిటీ అండ్ అప్రోచ్ కొంచెం డిఫెన్సివ్ సైడ్లో ఉన్నారు. ఈ 5 థింగ్స్ నాకు అనిపించాయి. ఈ 5 థింగ్స్ ఉన్నా కూడా ఇండియా డెఫినెట్గా దే కెన్ విన్ గేమ్స్ అగేన్స్ట్ న్యూజిలాండ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇంగ్లాండ్ కానీ వాళ్ళు విక్టరీలు సాధించవచ్చు. శ్రీలంక మీద కూడా, వాళ్ళతో శ్రీలంక కొంచెం డార్క్ హార్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆస్ట్రేలియా మీద ఆ ఫైనల్ టచ్కి వెళ్ళాలంటే కనుక కొంచెం బెటర్ ప్రిపరేషన్స్ అనేవి ఉండాలి. ఈ యొక్క మ్యాచ్ పోరాటం అనేది, ఒక మ్యాచ్ ఫైటింగ్ అబిలిటీ అనేది లెట్స్ హోప్ వాళ్ళని రైట్ లెవెల్లో ఛానల్ చేస్తుందని చెప్పేసి కోరుకుందాం.